ఇప్పుడు శ్రీనివాస్ గారు కానీ అనుపమ గారిది మనం రాక్షసుడిలో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చూసారు ఆడియన్స్. షార్ట్ టైంలోనే మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకున్నారు పేరు. అంటే ఆడియన్స్కి బోర్ అనిపించదు అంటారా వీళ్ళ కెమిస్ట్రీ? మళ్ళీ అనిపించదండి. అంటే నేను మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్షసుడు అనే సినిమా గుర్తురాదు ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఇట్స్ నాట్ దట్ ఆ సినిమాని కంపేర్ చేస్తున్నట్టు కాదు, కానీ ఎందుకు గుర్తురాదంటే మీరు ఫస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ చూసిన తర్వాత మీరు కిష్కిందపురి అనే ఒక టౌన్లో ఉన్నారని, అక్కడ జరుగుతున్నదే విట్నెస్ చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది సినిమా. మీరు డెఫినెట్లీ యూ విల్ గో ఇన్ టు దట్ ఫీల్. వన్స్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత యూ విల్ నాట్ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్ ఆర్ యూ విల్ నాట్ థింక్ ఆఫ్ దేర్ పాస్ట్ ఇమేజెస్ ఆర్ లైక్ ప్రీవియస్. ఇది గుర్తురాదు డెఫినెట్లీ. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా చూసిన వాళ్ళు కూడా మాకు చెప్పింది అదే. కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ మై వర్డ్, ఇట్స్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హూ హ్యావ్ వాచ్డ్ ద ఫిల్మ్ టోల్డ్ మీ. దట్ గేవ్ మీ ఈవెన్ మోర్ కాన్ఫిడెన్స్. అండ్ మోర్ దెన్ దట్ రాక్షసుడు సినిమా వచ్చి ఐ థింక్ ఇప్పటికీ కొంచెం గ్యాప్ ఉంది దానికి దీనికి. మనం రాక్షసుడు ఉంది కాబట్టి అనుపమ గారిని తీసుకోవాలి అలా అనుకోలేదు. అనుపమ గారు ఈ క్యారెక్టర్కి చాలా బాగా ఫిట్ అవుతారు. అండ్ ఆవిడ దేవతల అంటే అమ్మాయిని దేనిలాగా చూపించేశారు మీరు మూవీలో. అవును, కాకపోతే వాళ్ళ మదర్ ముందు ఇలాంటి చెప్పకండి. ఆవిడ మాత్రం నీ రియల్ లైఫ్ క్యారెక్టరే పెట్టారని ఫీల్ అవుతారు. జస్ట్ కిడింగ్. ఐ మీన్ షీఈస్ డెఫినెట్లీ వెరీ 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 గుడ్ పర్ఫార్మర్. అండ్ మీరు ఈ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ చూడండి, అదరగొట్టేసింది. ఇప్పుడు చూసుకుంటే మనకి